హాయ్ గాయ్స్, వెల్కమ్ టు హే సాయి. సో లాస్ట్ వీడియోలో అయితే కునాఫా చాక్లెట్ చేద్దాం అనుకున్నాం కదా, కానీ అది చాలా అట్టర్ ఫ్లాప్ అయింది. సో ఈ వీడియోలో మళ్ళీ ట్రై చేద్దాం. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని ప్రాపర్గా ఫాలో అవుతూ చాక్లెట్ని అయితే తయారు చేద్దాం. వీడియోని అయితే లైక్ చేయండి, ఫాలో చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. సో ఈరోజు కిచెన్ లొకేషన్ అయితే మారిపోయింది. వీళ్ళ ఇంటి దగ్గర నుంచి మా ఇంటికి వచ్చాం. సో ఈరోజు కూడా మన కెమెరామ్యాన్ సుశాంతే ఈడే. సో వీడికి ఇప్పుడు కెమెరా ఇచ్చేద్దాం, మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ప్రాసెస్ని అయితే మనం స్టార్ట్ చేద్దాం. చాక్లెట్ని పీసెస్ కింద కట్ చేసుకొని మెల్ట్ చేసుకుందాం. గైస్, ఓ షిట్, రాట్లేదు బర్గొన్నా. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ కానీ మెంటల్ కానీ స్ట్రెయిన్. చాక్లెట్ని అయితే పీసెస్ కింద కట్ చేస్తాం. దీన్ని అయితే ఇప్పుడు మెల్ట్ చేసుకుందాం. మొన్నట్లో మాత్రం చేయకూడదు. ఈసారి కరెక్ట్ టెంపరేచర్స్ పెట్టి కరెక్ట్గా మెల్ట్ చేద్దాం. వాటర్ అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడైతే చాక్లెట్ని డబుల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకుందాం. ఇప్పుడైతే మనం చాక్లెట్ని వేసుకుందాం. ఇప్పుడైతే చాక్లెట్ అయితే మెల్ట్ అయిపోయింది. దీన్ని అయితే మోల్స్లోకి వేసుకుందాం. అమ్మయ్య, చాక్లెట్ అయితే బాగా మెల్ట్ అయింది. మొన్నట్లా కాకుండా చాలా బాగా మెల్ట్ అయింది, చూడండి. ఇప్పుడు చాక్లెట్ని అయితే మౌల్డ్లో వేసేసుకుందాం. ఇప్పుడు చాక్లెట్ని అయితే మౌల్డ్ మొత్తం స్ప్రెడ్ చేసుకుందాం. ఇప్పుడు మెల్ట్ చేసిన చాక్లెట్ మౌల్డ్లో వేసాం. దీన్ని కాసేపు రిఫ్రిజిరేటర్లో పెడితే అవుటర్ షెల్ అయితే రెడీ అయిపోద్ది. ఇప్పుడు మనం మౌల్డ్ అయితే లోపల పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడైతే కునాఫా పేస్ట్ని రెడీ చేసుకుందాం. ఫస్ట్ కునాఫాని అయితే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. అలా ఎరగొట్టే. సో ఇప్పుడు పీసెస్లో కట్ చేసుకున్న కునాఫాని అయితే ఇప్పుడు రోస్ట్ చేసుకుందాం. బటర్తో రోస్ట్ చేసుకొని కునాఫా పేస్ట్ అయితే రెడీ చేసుకుందాం. ఇప్పుడు కునాఫాని అయితే ఫ్రై చేసేసుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దాం అంటే పిస్తా పౌడర్ని మిల్క్ మేడ్ని కలిపి కునాఫా పేస్ట్ అయితే రెడీ చేద్దాం. ఇది రోస్ట్ చేసిన పిస్తా పౌడర్. దీన్ని అయితే మనం రోస్ట్ చేసిన కునాఫాలో వేసేద్దాం. ఇప్పుడు దీంట్లో కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని నీట్గా మిక్స్ చేసుకుందాం. మన అవుటర్ షెల్ అయితే రెడీ అయిపోయింది. దీంట్లో మనం కునాఫా పేస్ట్ వేసుకొని కవర్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఫిల్లింగ్ అయితే చేసేసుకున్నాం. చాక్లెట్ కూడా కవర్ చేస్తాం. ఇప్పుడు దీన్ని ఫ్రీజర్లో పెడితే మన చాక్లెట్ రెడీ. మన హైటెక్ ఫ్రీజర్, డోర్ ఉండదు దానికి. ఓకేనా? సో ఇప్పుడు క్లోజ్ చేసేద్దాం. సో ఫైనల్లీ సక్సెస్ఫుల్గా చాక్లెట్ అయితే మెల్ట్ చేస్తాం. ఫిల్లింగ్ మొత్తం చేసేసి పైన లేయర్ కూడా వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాం. కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఆగితే మన చాక్లెట్ అయితే రెడీ అయిపోతుంది. సో తర్వాత టేస్ట్ చేసి చాక్లెట్ ఎలా ఉందో చెప్దాం. మనం చేసే చాక్లెట్ కోసం అయితే చాలామంది ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. చూడండి ఎంతమంది ఉన్నారో. ఈడొకడు, అక్కడ ఇద్దరు, ఈవిడ చేసిన ఆవిడ, పైన ఇంకో కాక ఉంది. ఈ పిల్ల
వీడు వెయిట్ చేస్తున్నాడు, మన కెమెరామెన్ వెయిట్ చేస్తాడు. నేను కూడా చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను అసలు చాక్లెట్ ఎలా వస్తుందని. ఎందుకంటే లాస్ట్ టైం అట్టర్ ఫ్లాప్ అయింది కాబట్టి ఈసారి బాగా రావాలి. సో చూద్దాం. ఫస్ట్ మన వెంకట్ని అడుగుదాం చాక్లెట్ గురించి ఎక్స్పెక్టేషన్ ఏంటో. నాకైతే చాలా బాగుంటుందండి. బాగుంటుంది అనిపిస్తుంది. నీకు ఇష్టమైన చాక్లెట్స్ అంటే? ఇప్పుడు అక్షయ అని అడుగుదాం. అక్షయ నీ ఒపీనియన్ చెప్పు. నాకు తెలిసి బాగుంటుంది అనిపిస్తుంది. బాగుంటుందా మరి చాక్లెట్? పల్లవి ఓకే అంటే బాగుంటుందా? మా తెల్లగాకి నీకు ఇష్టం ఉండదు కదా చాక్లెట్ అంటే? ఇష్టమా? నీకు చాక్లెట్ ఇష్టం ఉండదు కదా? ఇష్టమేనా? మా మూర్తి గారిని అడుగుదాం. మూర్తి గారు చాక్లెట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? బాగుంటుంది. తింటావా? తింటాను. సో ఫైనల్గా మన కెమెరామ్యాన్ని ఇంకా మన కుక్ని ఇద్దరిని కలిపి అడుగుదాం. చెప్పండి. బాగుంటుంది అనిపిస్తుంది. చాక్లెట్ని ఫ్రిడ్జ్లో పెట్టి 1 అవర్కి పైగా అయిపోయింది. ఇప్పుడైతే మనం డిమోల్ చేసుకుందాం. సో కునాఫా చాక్లెట్ అయితే ఫైనల్గా రెడీ అయింది. ఇప్పుడు దీన్ని బ్రేక్ చేసి ఎక్స్పీరియన్స్ చేద్దాం. సో సాటిస్ఫైయింగ్ ఉంది. సో ఫైనల్గా సక్సెస్ అయింది రెసిపీ అయితే. చాక్లెట్ అయితే చాలా బాగా వచ్చింది. సో ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్దాం. నౌ ఇట్స్ టేస్టింగ్ టైం. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను గైస్. సూపర్ ఉంది గైస్. సో ఇప్పుడు నేనైతే టేస్ట్ చేస్తున్నాను. చాలా బాగుంది. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. పిస్తా ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. కెమెరామెన్కి అయితే పెడదాం. టేస్ట్ చేసి అప్పుడు ఎలా ఉందో తిను. సో ఇప్పుడు మా పిల్లలందరూ టేస్ట్ చేసి చెప్తారు ఎలా ఉందో. తీసుకోండి రా. సో ఫైనల్గా వీడియో అయితే ఇదనమాట. చాలా బాగా వచ్చింది చాక్లెట్ రెసిపీ అయితే. సో మీ అందరికీ అయితే నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కమెంట్ కూడా చేయండి. మీకు ఒకవేళ వేరే వైరల్ రెసిపీస్ ఏమైనా మేము ట్రై చేయాలంటే కనుక ఖచ్చితంగా కమెంట్ చేయండి. అవి కూడా ట్రై చేస్తాం. సో వీడియో అయితే హోప్ఫుల్లీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మొత్తం బాగా వచ్చింది. సో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.